నాగార్జున చెప్పండి, ఏమిటి ఇది? అరాచకం, అభాండాలు ఇవన్నీ వాస్తవమా కాదా? మనం మీరు అందాక అడిగారు కదా, కమింగ్ అప్లో పెట్టిన దానికి తగ్గట్టుగానే ఉన్నాయా ఈ పరిస్థితి అంతా? సార్ మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను సార్. భారతదేశంలో సిఆర్పిసి సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ తీసివేసి బిఎన్ఎస్ఎస్ అని 2 చట్టాలు తీసుకొచ్చారు. బిఎన్ఎన్ఎస్ అని ఈ 2 చట్టాలు ఎలా అమలవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఒక రివ్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దేశంలో అట్టడుగున స్థానాల్లో ఉందని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది సార్. ఏంద్రా బాబు అని ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు అమిత్ షా గారు వాళ్ళు లేఖ రాస్తే ఇక్కడ బిఎన్ఎన్ఎస్ సెక్షన్స్ లేవు సార్, ఓన్లీ సిబిఎన్ సెక్షన్స్, టీడీపీ సెక్షన్సే ఉన్నాయి, మేము అయ్యే అమలు చేస్తున్నాం అన్నట్టే ఉంది ఈ పరిస్థితి. ఎందుకు మేము చెప్తున్నామంటే సార్, నిజంగా హోంమంత్రి అనేవాళ్ళు నిజంగా హోప్లెస్ మినిస్టర్ సార్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంది మా హోంమంత్రిగా చేశారు, మహిళా హోంమంత్రిగా చాలా చేశారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సబితా గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనిత గారు కానీ, సుచరిత గారు కానీ, అసలు ఇంత భావదారిద్ర్యం ఉన్నటువంటి ఒక హోంమంత్రిని గారిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడలే. అసలుకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదు సార్. నిజంగా అసలుకి పాకిస్తాను, బంగ్లాదేశ్లో కూడా ఇటువంటి మంత్రులు ఉంటారా లేదా అని అంటే ఉండరనే చెప్పచ్చు. ఎంత అరాచకము ఏంటి ఆవిడ అనిత గారు. ఈ రోజు మేము స్పష్టంగా చాలా మంది ఆ పొట్టేళ్లు నరికారు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ పొట్టేళ్లు నరికిన వీడియోలు కూడా మా వాళ్ళు ఏదో పెట్టారు. నేను అవి కూడా అడగట్లేదు సార్. ఎంత దారుణం పరిస్థితి ఏదో ఉందనంటే, నిన్న జరిగిన పాపం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పాపం ఈ పంపించాడు, ఈ అడగండి సార్ అని. పాపం నిన్న జరిగి ఈ నెలలో ఈ 27 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86 రేపులు జరిగినాయి సార్. 86 రేపులు జరిగినాయి. అనిత గారిని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, ఈ 86 చేసినటువంటి రేపిస్టుల్ని పట్టుకొని వారిని 3rd డిగ్రీ ఇచ్చి వారిని అరికాళ్ళు మీద ఏ కోర్టు దాకా నడిపించారా సార్ అనిత గారు? 86 రేపులు జరిగినాయి. మహిళ కదా మీరు. 86 రేపులు జరిగినాయి ఈ నెలలో. నిన్న ఒక రేపు జరిగింది. ఈ పోయిన నెలలో 118 రేపులు జరిగినాయి. అది ఇప్పుడు చదివాం కదా. ఈ సంవత్సరంలో 1461 రేపులు జరిగినాయి. 1461 రేపులు జరిగినాయి. పోయిన ఏడాది మీరు హోంమంత్రి అయినప్పుడు 1463 రేపులు జరిగినాయి. రేపుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకున్నారా? అనిత అనే ఆవిడ హోంమంత్రి అయిన తర్వాత పర్ డే 4 రేపులు జరుగుతున్నాయి సార్ రాష్ట్రంలో. పర్ డే 4 రేపులు జరుగుతున్నాయి. పర్ డే 3 మర్డర్లు జరుగుతున్నాయి. ఈ నెలలో ఈ 24 రోజుల్లో మర్డర్లు 42 మర్డర్లు జరిగినాయి. హౌస్ బ్రేకింగ్ నైట్ పూట 199 జరిగినాయి. ఈ నెలలో 140 జరిగినాయి. మరొకటి సార్ ఆశ్చర్యంగా, ఓన్లీ ఈ నెలలో డిస్టిక్ వైజ్ చూస్తే ఈ నెలలో 425 క్రైమ్లు జరిగినాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నారు? నిన్న 425 జరిగినాయి. ఈ నెల 12,384 క్రైమ్లు జరిగినాయి ఈ నెలలో 24 రోజుల్లో. లాస్ట్ నెలలో 14,365 జరిగినాయి. అనిత అనే ఆవిడ హోంమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం 14,365 సార్. నెంబర్ కరెక్ట్ గా చెప్తున్నాను. టోటల్ క్రైమ్ నేను 1400 అనుకున్నా. 14,365 టోటల్ క్రైమ్. ఓకే. పోయిన నెలలో 14,365, ఈ నెలలో 12,364. ఓవరాల్ గా ఈ సంవత్సరం 1,86,770 క్రైమ్లు జరిగినాయి. పోయిన సంవత్సరం 2,09,911 క్రైమ్లు జరిగినాయి. వీటన్నిటిలో కూడా ఈ హోప్లెస్ మంత్రి అనిత గారు స్పందించరు. రేపులు జరిగితే స్పందించరు, మర్డర్లు జరిగితే స్పందించరు, హౌస్ బ్రేకింగ్ జరిగితే జరుగుతారు, 420 కేసులు జరిగితే స్పందించరు. 2 లక్షల కేసులు సార్. 1-2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టి అరాచకంగా వారిని రోడ్డు మీదకు నడిపించి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరిపారని ఇంత రాక్షసకాండ, దమనకాండ మీరు చేస్తున్నారు సార్. కన్నీళ్లు పెట్టుకుంటున్నాను సార్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మమ్మల్ని ఇంత దాష్టికం చేస్తున్నారు కదా. ఈస్ట్ గోదావరి లెక్కలు చూద్దాం. ఈస్ట్ గోదావరిలో ఆ సిఐ, ఆ ఎస్ఐ, దేవరపల్లి సిఐలు, ఎస్ఐలు, నల్లజర్ల, కొవ్వూరు వీటందరిపైన మేము ఈ రోజే ఆల్రెడీ మా పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి గారికి ఈ సమాచారం అంతా పంపించాం. వాళ్ళు పార్లమెంట్ లో లేవనెత్తుతారు. ఆర్టికల్ 220 సెక్షన్ ప్రకారం హైకోర్టులో రిట్ వేస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, డిఓపేటీకి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పైన, డీజీ పైన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. అధికారులను ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 98% ఉన్నటువంటి పోలీసులు ఎవరు మాకు శత్రువులు కాదు సార్, మా సోదరులే. 98% ఏ అయితే 2% పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారో, ఆ 2% పోలీసులను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీకు నచ్చింది మీరు చేసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చింది రాజ్యాంగబద్ధంగా మేము చేసుకుంటాం. ఈస్ట్ గోదావరి ఎస్పీని, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దేవరపల్లి, నలజర్ల, కొవ్వూరు ఎస్ఐలను అడుగుతున్నా. ఈస్ట్ గోదావరిలో ఈ నెలలో 431 కేసులు రిజిస్టర్ అయినాయి సార్. ఈ 27 రోజుల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు సార్? ఎంతమందిని పట్టుకున్నారు సార్? ఎంతమందిని కొట్టి రోడ్డు మీద నడిపించారు సార్ తాడేపల్లి గూడెం కోర్టు దాకా? తరువాత పోయిన నెలలో 495 కేసులు రిజిస్టర్ అయినాయి. ఎవరి మీద సార్ మీరు ఇటువంటి యాక్షన్ తీసుకున్నారు? మీ పోలీస్ బాసులు, పొలిటికల్ బాసులు తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పొలిటికల్ ప్రాసిక్యూషన్ చేస్తారా? ఎవరు ఇచ్చారు సార్ మీకు హక్కు? ఏం మీకు తమాషాలు ఆడుతున్నారా? పోలీసులు అయితే మాత్రం పోయిన ఈ ఇయర్ లో 6,527 క్రైమ్లు జరిగినాయి సార్ ఇదే ఈస్ట్ గోదావరిలో. 6,527 ఈ సంవత్సరంలో. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఎవరిని కొట్టారు సార్? మీరు చెప్పేది ఒక యాంగిల్, టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకో పాయింట్ చెప్పండి. ఇప్పుడు నిన్న నెల్లూరులో కత్తులు తిప్పుతూ ప్రదర్శన చేశారట. అంతకుముందు ధర్మవరంలో టీడీపీ, బీజేపీ వాళ్ళు కూడా నడి రోడ్డు మీద పొట్టేళ్ళు నరికారట. అలాగే చంద్రబాబు గారికి ఇది ఫోటోకి పొట్టేళ్ళు నరికి తర్పణం అంటారు, మరి ఏమంటారు, అది ఎవరు చేసినా తప్పే, వైసీపీ చేసినా టీడీపీ చేసినా. వాళ్ళ జోలికి వెళ్లకుండా వీళ్ళనే ఎందుకు చర్య తీసుకుంటున్నారు? మరి మొన్న కత్తులు తిప్పారు కదా, దాని మీద చర్య తీసుకోవాలి కదా. కానీ కేక్ కోసినందుకు కత్తితో కోసారని కేసు పెట్టిన వాళ్ళు కత్తులు తిప్పిన వాళ్ళని ఎందుకు పెట్టలేదు అనేది చర్చ అవుతుంది కదా. కాదు సార్, మీరు ఆ వీడియో చూశారు సార్? సత్యకుమార్ యాదవ్ గారు, పరిటాల శ్రీరామ్ గారు పోతులు నరికినటువంటి వీడియో చూశారు సార్? నేను ప్లే చేయమంటారా? అవును. సరే సార్, ఈ రోజు మేము అడుగుతున్నాం సార్, అదే మేమేం అడుగుతున్నామంటే, ఒకటి ఎవరు తప్పు చేసినా వారందరికీ ఒకటే సమాన న్యాయం, సమాన చట్టం అనేది అప్లై చేయాలి. మీరు అది అప్లై చేయట్లా. 2, మీరు పొలిటికల్ ప్రాసిక్యూషన్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెటెడ్ చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో పడుకోబెట్టి అరికాల మీద లాఠీలు పెట్టి కొడుతున్నారు సార్. ఈ నల్లజర్ల పోలీసులు, ఎస్ఐలు, సిఐలు వాళ్ళందరూ కలిసి ఎంత దారుణం సార్. ఈ రోజు వాళ్ళని కొట్టారు సార్, రేపు నన్ను కొడతారు. ఎవరికి వేరేదేం లేదు సార్, జరిగిపోతుంది. మేమేం అడుగుతున్నాం సార్, వేరేదేమేమి అడుగుతున్నాం సార్. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, దీంతోపాటు అమరావతిలో రైతుకి అది దాని మీద కూడా కామెంట్ చేయండి. పెమ్మసానికి నిరసన మీద కూడా, ఈ ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ మీద. ఇది బేసిక్గా ఇప్పుడు అమరావతి స్టార్ట్ చేస్తే, అమరావతిలో ఒక రైతు మరణించడం అనేది చాలా బాధాకరం. అది భూమి ఇవ్వదలుచుకున్న రైతు. 2, ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఎట్లయిందంటే, ఇప్పుడు ఉదాహరణకు 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు, ఒక ఆశ పెట్టుకున్నారు. 1 ఎకరా స్థలం ఇస్తే 3 ప్లాట్లు తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఎకరా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బతుకు తెరువు అదే కదా. ఇప్పుడు అది తీయకపోగా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇద్దరు భయాలు ఏంటంటే, 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మాకే ఇయ్యలేదు, ఇంకా వాళ్ళు యావలో పడిపోతే మమ్మల్ని పట్టించుకుంటారని వీళ్ళు భయం. కొత్తగా ఇచ్చేవాలనుకున్న భయం ఏంటంటే, వాళ్ళకి ఇయ్యలేదు మాకేమి ఇస్తారని వాళ్ళ భయం. ఆ రకంగా ఇద్దరు క్రైసిస్ లో పడిపోయారు. దీన్ని అడ్రస్ చేయకుండా మీరు సహకరించకపోతే మున్సిపాలిటీ అయిపోతుంది అనే స్టైల్కి ప్రభుత్వం వెళ్తున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే ఏందని ఒకటి ఆ విషయాన్ని ప్రభుత్వం నుంచి ఆ నిరసన వస్తుంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, అమరావతి రైతులకు ఆ న్యాయం చేయాలి. ఇక లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చినప్పుడు హోంమంత్రి గారు చాలా కొన్ని ప్రకటనలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి లేదా ఒక పార్టీని ఏదో చులకన చేయడానికి మాట్లాడినట్టుగానే ఉంటా ఉంది. అది చాలా పొరపాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయాలు వచ్చినప్పుడు ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అండి, అంతకని ఎక్కువ భద్రత ఇస్తున్నామని అంటారు. మళ్ళీ కోర్టులో అది చెప్పొచ్చు కదా. హోంశాఖ నుంచి అఫిడియేట్ వేసేటప్పుడు జగన్ గారు పిటిషన్ వేస్తే ఆయన ఎమ్మెల్యే అండి, అంతకుమించి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆడ చెప్పొచ్చుగా. ఆడొకటి చెప్పి మళ్ళీ ఏడొకటి చెప్పడం, ఇది చులకన చేయడం. 2, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఎంత వివాదం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈసారి చాలా కారణాల రీత్యా చాలా ఫెరోసస్ గా నడుపుకున్నారు. అంటే వేలాది మంది వీధుల్లోకి వచ్చి బర్త్డే విషయం చెప్పారు, మేము నిలబడతామని చెప్పారు. అది వారి ఇష్టం. ఒకే ఒక ఘటన ఒక చోట పోటీలు నరికారు, ఒకే బహిరంగ జంతు వేసిన వ్యతిరేకించారు. దీని ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఏం చెప్పాలి? మా పార్టీతో సహా ఎవరు ఇంకా చేయమని చెప్పండి. మీరు చేస్తున్నారుగా, ఉన్నాయి కదా వీడియోస్,
సినిమా హీరోలకు మాత్రం ఏం బినాయం, ఎవరికేం బినాయం లేదు. రాజకీయ నాయకులు ఒకటి ఇంకోటి ఏం కాదు కదా. ఇప్పుడు సినిమా ఫంక్షన్లు చేస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చి మన వీడియోలు మీరు చూపించారు. ప్రభుత్వం హోంమంత్రి చెప్పాల్సింది ఏంటి, ఎవరిని అలౌ చేయము, వాళ్ళు వద్దు మేము వద్దు, అందరూ ఆదర్శం అని చెప్పండి, మంచిది అవుతుంది. ఇంకోటి అన్నిటికన్నా మించి ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి కొట్టుకొని పోయారు కదా, వైసీపీ వాళ్ళు జనసేన అంటున్నారు అని అంటున్నారు. జనసేన కొడతానని చెప్పండి, పోనీ చట్టం ముందు అందరూ సమానలే కదా, వాళ్ళని కొట్టాం, మీకు జనసేన మా తెలుగుదేశం కొడతాం. నిజం గట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే జనసేన కాదంటే మా పార్టీ వాడైనా కొడతాం అని చెప్పడం. నిజంగా నేను అనంతపురం వాళ్ళు చులకన చేస్తున్నారు కానీ హోంమంత్రి గారు, అనంతపురం జిల్లాలో ఎన్నుకబడిన ప్రాంతాల్లో ఏ పార్టీ ఫంక్షన్ పెట్టుకున్నా, ఎవరు ఫంక్షన్ పెట్టినా అందరిని పిలవడం సాంప్రదాయం. ఏదో రాజకీయ వైర్యం ఉండేవాళ్ళు తప్ప సహజం గ్రామాల్లో అది ఉంటుంది. ఒక పార్టీ నాయకుడు బర్త్డే ఉంటే మీరు కూడా వచ్చి భోజనం చేసుకోండి అంటారు. అది ఎట్టొస్తారని అడిగితే ఇంకేం చెప్పాలి దానికి? పేదలు పేదరికం ఉన్న వాళ్ళ సిస్టరే చెప్తాంది కదా, కుర్రాడి సిస్టరే చెప్తాంది, మా వాళ్ళు కూడా ఎంపీటీసీ చెప్పాడు కదా, జనసేన ఎంపీటీసీ చెప్తే కూడా హోంమంత్రి గారు ఒప్పుకోకపోతే ఎట్లా? నిన్న రామ్నాథ్ గారి వీడియో ఒకటి చూశాను, ఫేక్ వీడియోలు కూడా వేసి ప్రదర్శిస్తుంటే ప్రభుత్వం వారికి ఎవరు ఫేక్ వీడియో అన్నారు మేము గుర్తొస్తాను. నేను చెప్తాను ఒక ఎంత చులకన చేశారంటే, మన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గారు అందరూ కలిసి, మాజీ ఎమ్మెల్యే కలిసి ఒక కేక్ ను ఉత్సాహంగా ఒక మోకాలు పూసుకుని ఇది ఏందని చూపిస్తున్నారు. తమాషా ఏంటంటే దాని వెనకాల రవిచంద్రారెడ్డి ఉన్నాడు. అవును, ఎవరు వైసీపీని చెలిపిన ఆయన. ఇప్పుడు బీజేపీ వచ్చి పాల్గొంటారు. ఆయన వెళ్ళిపోయి 2 ఏళ్ళు అయింది. అంటే హోంమంత్రి స్థాయిలో అట్లా వీడియోలు చూపించకూడదు కదా. అవును. రెండోది ఇంకోటి, హోంమంత్రి గారు ఒక ప్రకటన చేస్తున్నారు, ఇది ఆదర్శం కదా కొమ్మినేని గారు, ఇంకొక పార్టీ ఫంక్షన్ చేయకూడదని చెప్పాలి. ఘర్షణలు తగ్గుతాయి కదా. మరి ఏమి ఆలోచించుకోవాలి. ఓకే, కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. నాగార్జున సార్ ఏం లేదు సార్, నల్లజర్లలో జరిగినటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టుకొని తాడేపల్లిగూడెం కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత జడ్జి గారు పోలీస్ అధికారులు ఒక ప్రశ్న అడిగారు, సార్ వీళ్ళు చేసినటువంటి క్రైమ్ ఏందని, మీరు జంతు బలి తీసుకొచ్చి రిమాండ్ పెట్టమని మీరు నాది ముందుకు తీసుకొస్తున్నారు కదా అని రిమాండ్ని వెనక్కి పంపించి వాళ్ళని బెయిల్ మీద తీసుకొని పంపిస్తే మళ్ళీ వీళ్ళ మీద అనుమతికి మించి పరిమితికి మించినటువంటి మద్యం ఉందని మళ్ళీ కేసు పెట్టారు. అది జరిగింది ఏంది, వారు పొటేల్ ఒకటి తీసుకొని వారు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు సార్ శుక్రవారం సాయంత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని కూడా దారుణంగా దౌర్జన్యంగా ఇటువంటి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతుంది సార్. ఒకటే చెప్తున్నాను సార్, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఒకటే చెప్తున్నాను సార్, మీరు కేరళలో పి రాజన్ అనే ఒక కేసు చూశారు, ఆ తరువాత మీరు జయరాం పడిక్కల్ కేసు చూశారు, భోపాల్లో మరో కేసు చేశారు. పొలిటికలైజ్డ్ చేసి పొలిటికల్ నాయకులు చెప్పారని ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కేరళ సీఎం గా ఉన్నటువంటి కరుణాకర్ గౌడ్ కూడా అరెస్ట్ అయిపోయి పదవికి రాజీనామా చేసి డిఐజీని కూడా బొక్కలో వేసినటువంటి డిఐజీని కూడా బొక్కలో వేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ రోజులు ఆ పరిస్థితులు వస్తాయి ఈ రోజు ఆ పరిస్థితులు వస్తాయి. ఈసారి ఆ పరిస్థితులు వస్తాయి. ఈసారి ఆ పరిస్థితులు వస్తాయి. అందరిపైన కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. పోలీస్ అధికారులు అందరిపైన కూడా ఒక లా అండ్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ 2% పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్ట సవరణ చేసినా గానీ మీరు చేసిన ప్రతి దానికి ఖచ్చితంగా చట్టబద్ధంగా మేము సమాధానం చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టిన ప్రతి పోలీసులకి ఇది బహిరంగంగానే వార్నింగ్ అనుకోండి, దాంట్లో మరొక ఆప్షన్ కూడా లేదు.